హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మో ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రొనౌన్ గురించి తెలుసుకుందాము. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ నౌన్ ఈక్వివాలెంట్. ప్రొనౌన్స్ మే బీ divided into the following classes. అంటే we have 8 different types of pronouns, 8 different types of pronouns ఉన్నాయి, classifications ఉన్నాయి. First one, personal. I, we, you, he, she, it, దే, ఇదన్నీ పర్సనల్ నౌన్స్ అనమాట. అలాగే సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే పొసెసివ్. మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, దేర్స్, ఇవన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయన్నమాట. అండ్ థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసి రిఫ్లెక్సివ్ అనమాట. అంటే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇవన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కిందకి వస్తాయి. అలాగే నెంబర్ ఫోర్త్ క్లాసిఫికేషన్ ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ అనమాట. అంటే దిస్, దట్, వన్, సచ్, సేమ్, ఇలాంటివి అనమాట. అలాగే ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హూ, వాట్, విచ్, ఇవన్నీ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ కిందకు వస్తాయి. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. హూ, విచ్, వాట్, దాట్, యాజ్, ఎక్సెట్రా, ఇవన్నీ వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయన్నమాట. అలాగే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆల్, ఎనీ, సంబడి, సంథింగ్, ఇవన్నీ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయన్నమాట. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ క్లాసిఫికేషన్ ఒకటి ఉంది, చివరిది 8th వన్. ఈచ్, ఎయిదర్, నెయిదర్, ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. Thank you for watching. Hope you like this video. Bye bye.